అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? ఏంట్రా ఏంటి గొడవలా? కొట్టేసుకుంటున్నారా? ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే ఒక కూర్చో. హాయ్ 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 బాగా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా. సైలెన్స్ ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం.